Hi everyone, welcome back to Ramesh sir Maths class. ఎస్ఎస్సి ఆర్ఆర్బి బ్యాంక్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన రీజనింగ్ పార్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ని ఒక సిరీస్ లో ట్రిక్స్ అండ్ టిప్స్ తో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా నంబర్ సిరీస్ కి సంబంధించిన ఒక పార్ట్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు అది మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన ఆల్ఫాబెట్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి రీజనింగ్ పార్ట్ లో ఆల్ఫాబెట్ సిరీస్ లో భాగంగా అడిగే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనం జస్ట్ ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మనం ఈ సిరీస్ లో క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మనం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ ని ప్రతిసారి రాసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి నేను కోడ్స్ ని ఒక వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే దాని యొక్క లింక్ ని పైన కార్డ్స్ లో గానీ కింద డిస్క్రిప్షన్ లో గానీ ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఆ వీడియో చూసినట్లయితే మీరు ఆల్ఫాబెట్ కోడ్స్ ని అవసరమైనప్పుడల్లా రాసుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. మనం చాలా ఈజీగా మెమరైజ్ చేయొచ్చు. అలాగే ఆపోజిట్ లెటర్ యొక్క కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ప్రీవియస్ గా. ఓకే, మనకి ఆల్ఫాబెట్ కోడ్స్ అంటే ఏంటి అంటే మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయంటే ఏ నుంచి జెడ్ వరకు మనకి 26 ఉంటాయి. వాటిని వరుసగా రాసుకున్నట్లయితే ఏ బి సి డి ఇట్లా మనకి జెడ్ వరకు రాసినట్లయితే ఇది మనకి ఏ యొక్క కోడ్ 1 అని, బి యొక్క కోడ్ 2, అలాగే సి 3, డి 4 ఇట్లా మనకి జెడ్ యొక్క కోడ్ ఎంత అవుతుంది అనమాట, 26 అవుతుంది అనమాట. వీటిని మనం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ అంటాం అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి వీటికి రివర్స్ కోడ్లు కూడా అవసరం అవుతాయి అనమాట. అంటే బ్యాక్ సైడ్ నుంచి, అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది జెడ్ యొక్క కోడ్ 1 అవుతుంది, అలాగే వై యొక్క కోడ్ 2, అలాగే ఎక్స్ యొక్క కోడ్ 3 ఇట్లా అవుతుంది. మరి ఇక్కడ ఏ యొక్క కోడ్ 26 అవుతుంది అనమాట. మనకి రెండింటిని మెమరైజ్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న కోడ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దాని నుంచి మనం రివర్స్ కోడ్ ని చాలా ఈజీగా చెప్పొచ్చు. మనకి యాక్చువల్ గా ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి, 26 ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ డి యొక్క కోడ్ స్టార్టింగ్ నుంచి 4. అదే మనకి లాస్ట్ నుంచి రివర్స్ కోడ్ ఎంత అవుతుందంటే సింపుల్ గా మీరు 27 లోంచి ఈ డి యొక్క కోడ్ ని మైనస్ చేయండి, అంటే ఎంత అవుతుందంటే 23 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ డి అనే లెటర్ యొక్క రివర్స్ కోడ్ అంటే జెడ్ ని 1, వై ని 2, ఎక్స్ ని 3 గా భావించినట్లయితే అప్పుడు డి యొక్క కోడ్ ఎంత అవుతుంది అనమాట, 23 అవుతుంది అనమాట. అదేంటి, మనకి ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కదా, మరి 27 నుంచి మైనస్ చేస్తున్నాం అంటే ఒకసారి 26 లోంచి మైనస్ చేసి చూద్దాం. ఇక్కడ ఏ యొక్క కోడ్ ఎంత, 1 స్టార్టింగ్ నుంచి. అదే రివర్స్ లో మనకి 26 అవ్వాలి. ఒకవేళ మనం 26 లోంచి ఏ యొక్క కోడ్ ఎంత, 1 మైనస్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది, 25 అవుతుంది. మరి 26 రావడం లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, 27 లోంచి ఆ లెటర్ యొక్క స్టార్టింగ్ నుంచి మన కోడ్ ని మైనస్ చేసినట్లయితే రివర్స్ కోడ్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం చాలా ఈజీగా రాబట్టవచ్చు. నెక్స్ట్ మనకి ఆపోజిట్ లెటర్స్ అని ఏంటి అంటారంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి, మనకి 26 ఉంటాయి. ఈ 26 లెటర్స్ ని మనం 2 గ్రూప్స్ గా డివైడ్ చేసాం అనుకోండి. ఫస్ట్ గ్రూప్ లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఏ నుంచి ఎం వరకు ఉంటాయి. ఇట్లా ఏ బి సి డి అండ్ సో ఆన్ ఇట్లా ఎం వరకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎన్ దగ్గర స్టార్ట్ అవుతాయి, జెడ్ వరకు ఉంటాయి. ఆ మిగిలిన 13 లెటర్స్ వాటిని వీటి కింద మనం రివర్స్ లో రాసుకుంటూ వచ్చినట్లయితే అంటే ఎన్ ఇలాగే ఓ పి ఇట్లా రాసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మనకి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ వీటిని ఏమంటారంటే ఆపోజిట్ లెటర్స్ అనమాట. ఏ కి ఆపోజిట్ లెటర్ ఏంటి, జెడ్. జెడ్ కి ఆపోజిట్ లెటర్ ఏ అనమాట. అలాగే బి కి ఆపోజిట్ లెటర్ వై, అలాగే సి కి ఆపోజిట్ లెటర్ ఎక్స్. వీటిని కూడా బేస్ చేసుకుని మనకి ఆల్ఫాబెట్ సిరీస్ లోని అలాగే మనకి కోడింగ్ డీకోడింగ్ లో కూడా ఈ కోడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. కాబట్టి మాక్సిమం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ ని
మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. అట్లా మెమరైజ్ చేయడం ఎలాగనేది నేను చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మనం ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ చాలా సింపుల్ గా ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. మనకి ఆల్ఫాబెట్ సిరీస్ లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఒకటేమో మా నార్మల్ ఆల్ఫాబెట్ సిరీస్, మరొకటేమో రిపీటెడ్ సిరీస్. ఆ రిపీటెడ్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఈ పార్ట్ లో మనం జనరల్ గా అడిగే క్వశ్చన్స్ ని చూద్దాం ఒకసారి. ఇక్కడ FIKNPSU నెక్స్ట్ వచ్చే లెటర్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇట్లా మనం వెంటనే వీటి కోడ్స్ రాసేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకి F యొక్క కోడ్ ఎంత 6, నెక్స్ట్ 9, 11, 14, 16, 19 అండ్ 21. ఇప్పుడు ఇది ఎలా మారిందంటే నంబర్ సిరీస్ లోకి మారిపోయింది కదా. ఇప్పుడు నంబర్ సిరీస్ లో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటో ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అయింది +3, నెక్స్ట్ ఇక్కడ ఎంత అయింది +2, మళ్ళీ ఇక్కడ +3 +2, నెక్స్ట్ +3 అండ్ +2 అంటే ఒకసారి 3 ఇంకొకసారి 2 ఇట్లా ఆల్టర్నేటివ్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం 2 యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ లో ఏం యాడ్ చేయాలి 3 యాడ్ చేయాలి. 21 కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 24 అవుతుంది. మరి ఆల్ఫాబెట్స్ లో 24th లెటర్ ఏంటంటే మనకి ఎక్స్ కదా. కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన లెటర్ ఏంటంటే ఎక్స్ అన్నమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆల్ఫాబెట్స్ ని నంబర్స్ లోకి కన్వర్ట్ చేసుకుని వాటిని కోడ్స్ ని ఉపయోగించి ఆ నంబర్ సిరీస్ ని నుంచి మనం ఈజీగా క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన ఆ లెటర్ ని కానీ లేకపోతే ఆ క్లస్టర్ ఆఫ్ లెటర్స్, గ్రూప్ ఆఫ్ లెటర్స్ కానీ చాలా ఈజీగా రాబట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే CJFM LSOB. ఒకసారి వీటి యొక్క కోడ్స్ రాసి చూద్దాం. ఇక్కడ సి యొక్క కోడ్ ఎంత 3, జే యొక్క కోడ్ 10, F 6, M 13. క్వశ్చన్ మార్క్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఏంటంటే 12, 19, 15, 22. ఫస్ట్ మనం ఫస్ట్ లెటర్స్ ని చూద్దాం. అంటే ఈ ఫస్ట్ నెంబర్స్ ని 3, 6 అయింది. ఇక్కడ 12, 15 అయింది. అంటే 3, 6 అయింది అంటే ఎంత యాడ్ చేశారు 3 యాడ్ చేశారు. అలాగే 12, 15 అయింది అంటే ఇక్కడ కూడా 3 యాడ్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్ కి మనం 6 కి 3 యాడ్ చేస్తే వస్తుంది. అంటే +3 యాడ్ చేసాం. 6 కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 9 అవుతుంది. మనకి 9th లెటర్ ఏంటి ఐ కదా. అయితే ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒకటే ఉంది. ఇంకా మనం సెకండ్ లెటర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ఆప్షన్ లో IP ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ గా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సెకండ్ లెటర్స్ ఒకసారి చూడండి. 10, 13 అయింది అంటే ఇక్కడ కూడా +3. ఇక్కడ 19, 22 అయింది అంటే ఇక్కడ కూడా +3. కాబట్టి 13 కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 16. మనకి 16th లెటర్, 9th లెటర్ ఏమో ఐ, 16th లెటర్ ఏంటి పి, IP. కాబట్టి ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ CKBDLWEMX క్వశ్చన్ మార్క్. ఫస్ట్ కోడ్స్ రాద్దాం. ఇది ఎంత మనకి 3, 11 అండ్ 22. నెక్స్ట్ డి ఎంత అవుతుంది 4, 12, 23. ఈ ఎంత అవుతుంది మనకి 5, 13, 24. ఇక్కడ చూడండి 3 ఫస్ట్ లెటర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నెంబర్స్ 3, 4 మళ్ళీ 4 ఏమైంది 5 అయింది. 5 తర్వాత ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఫస్ట్ లెటర్ 6 తో స్టార్ట్ అవుతుంది. 6th లెటర్ ఏంటి మనకి ఆల్ఫాబెట్స్ లో ఎఫ్. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ లో ఎఫ్ లేనిది ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ అవడానికి అవకాశం లేదని అర్థమైపోయింది. వాటిని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇంక ఈ రెండిట్లో ఏదో ఒకటి. మనం సెకండ్ లెటర్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 11, 12 అయింది. 12, 13 అయింది. 13 ఏమవుతుంది 14 అవుతుంది. 14th లెటర్ ఏంటి ఎన్ కదా. అంటే సెకండ్ లెటర్ ఎన్ అవ్వాలి. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసినట్లయితే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. నెక్స్ట్ GZT ఫస్ట్ కోడ్స్ రాద్దాం. జి యొక్క కోడ్ 7, 26 అండ్ 20. నెక్స్ట్ దీని యొక్క కోడ్స్ ఎంత అంటే 26, ఎస్ అంటే 19, 13. నెక్స్ట్
19, 12, 6. నెక్స్ట్ 12, 5, 25. ఓకే, ఇక్కడ మనకి 7 26 అయింది, 26 19 అయింది, 19 12 అయింది. ఇక్కడ మనకి 26 19 అయిందంటే ఇక్కడ -7, 19 12 అయిందంటే -7. మరి 7 26 అయిందంటే 7 లోంచి మనం 7 మైనస్ చేస్తే 0 వస్తుంది. అంటే మనకి ఇక్కడ 0కి ముందు లెటర్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం, ఆల్ఫాబెట్స్ లో లాస్ట్ లెటర్ కి వెళ్ళిపోతాం అనమాట వెనక్కి. అంటే ఎక్కడికి వస్తాం, జెడ్ దగ్గరికి. అంటే ఇక్కడ కూడా -7 అని అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం 12 లోంచి 7 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 5. అంటే 5th లెటర్ అనమాట, ఫస్ట్ వస్తుంది. మనకి 5th లెటర్ ఫస్ట్ కాబట్టి ఇక్కడ 5 అనేది ఏ లెటర్ యొక్క కోడ్, ఈ అనే లెటర్ యొక్క కోడ్. కాబట్టి మనకి ఈ రెండు ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఎయిదర్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ 4th అనేది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సెకండ్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి మనం టైం సేవ్ చేసుకోవడానికి ఏం చేస్తాం, థర్డ్ లెటర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. థర్డ్ లెటర్ ఇక్కడ 20 ఎంత అయింది, 13 అయింది, 13 6 అయింది. అంటే ఇక్కడ కూడా మనకి -7 కదా, 20 లోని 7 మైనస్ చేస్తే 13, 13 లోని 7 మైనస్ చేస్తే 6. మరి 6 లోంచి 7 మైనస్ చేయలేం కదా, దానికోసం ఏం చేయాలి మనం, 26 కి 6 యాడ్ చేసి అప్పుడు మైనస్ చేయాలి. 26 కి 6 యాడ్ చేస్తే ఎంత, 32. 32 లోంచి ఇప్పుడు 7 మైనస్ చేయండి అంటే ఇంకా 25 వచ్చింది ఇక్కడ. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం 25 లోంచి మళ్ళీ 7 మైనస్ చేయాలి. 25 లోంచి 7 మైనస్ చేస్తే 18th లెటర్. 18th లెటర్ ఉంది, ఏ లెటర్ యొక్క కోడ్ అంటే ఆర్ యొక్క కోడ్ కదా, అది ఏ ఆప్షన్ లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 1 3 4 6 7 9 10 12 13 15 16 18. ఓకే, ఇక్కడ 1 7 అయింది అంటే +6, 6 13 అయింది అంటే +6. నెక్స్ట్ 13 కి 6 యాడ్ చేసాం అనుకోండి 19 వస్తుంది. 19th లెటర్ ఏంటి మనకి, ఎస్ కదా, అంటే ఆప్షన్స్ లో ఎస్ లేనిది ఏమైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అన్ని ఆప్షన్స్ లోనే మనకి ఎస్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లెటర్ ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ మనకి 3 9 అయ్యింది అంటే +6. ఇక్కడ కూడా 9 15 అయింది. నెక్స్ట్ 15 కి 6 యాడ్ చేస్తే 21. 21 అనేది ఏ లెటర్, యు, అంటే ఎస్ తర్వాత యు రావాలి. యు అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, డి లో ఉంది కదా, కాబట్టి ఈ మూడింటిని ఎలిమినేట్ చేసినట్లయితే మనకి ఈ 4th ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. కాబట్టి తర్వాత లెటర్స్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ 4 10 అంటే +6 16. నెక్స్ట్ 22 6 యాడ్ చేస్తే 22 లెటర్ ఏంటి, వి, వి వచ్చింది కదా, అట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కోడ్స్ రాద్దాం. ఫస్ట్ 3 5 7 9 10 12 14 16. ఓకే, నెక్స్ట్ 17 19 21 23. నెక్స్ట్ 24 26. మరి 26 తర్వాత లెటర్ లేదు, ఇక్కడ చూడండి +2 +2 +2. నెక్స్ట్ 9 తర్వాత 10th లెటర్ తో స్టార్ట్ అయింది, మళ్ళీ +2 +2 +2. 16 తర్వాత 17 లెటర్, మళ్ళీ +2 +2 +2. 23 తర్వాత 24th లెటర్ +2. 26 కి 2 యాడ్ చేస్తే 28. మరి 28 లెటర్స్ ఉంటావు కదా, కాబట్టి దాంట్లోంచి మనకి అంటే 2 యాడ్ చేస్తే లాస్ట్ లెటర్ కదా, అంటే బి లోకి వస్తాం అనమాట, అంటే ఇది 2 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 2 యాడ్ చేస్తే 4 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 23 తో ఎండ్ అయితే 24 తో స్టార్ట్ అయింది, ఇక్కడ 4 తో ఎండ్ అయితే 5 తో స్టార్ట్ అవుతుంది, 2 to చెప్పిన ఇంక్రీజ్ అవుతుంది. 5 7 9 11. 5th లెటర్ ఏంటి, ఈ, 7th లెటర్ జి, 9th లెటర్ ఐ అండ్ 11th లెటర్ కే. ఈజిఐకే. ఈజిఐకే ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సిఐఎల్ అంటే 3 9 12 17 4 21.
16, 6, 22. నెక్స్ట్ కే అంటే 11, 14. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3 ఉంది, 17 అయింది అంటే +14. కానీ ఇక్కడ మనకి 16, ఇక్కడ 11 అంటే ఫస్ట్ లెటర్ బట్టి మనం అబ్జర్వ్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ +3 అనుకుందాం. +3కి 6 యాడ్ చేసాం, మళ్ళీ 3 యాడ్ చేసాం, ఇక్కడ యాడ్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం ఏ లెటర్స్ ని అదే గ్రూప్ గా భావిద్దాం. అంటే దీన్ని ఒక గ్రూప్ గా భావించినట్లయితే ఇందులో ఈ నెంబర్స్ మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. ఒకసారి చూడండి, ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఈ 12 లోంచి మనం 3ని మైనస్ చేసాం అనుకోండి 9 వస్తుంది చూడండి. అలాగే 21 లోంచి 17 మైనస్ చేస్తే 4 వస్తుంది. అలాగే 22 లోంచి 16 మైనస్ చేస్తే 6 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏ నెంబర్ లోంచి 11 మైనస్ చేస్తే 14 వస్తుంది అంటే జస్ట్ 14కి 11 యాడ్ చేయండి, 25. 25 నుంచి 11 మైనస్ చేస్తే 14 వస్తుంది కదా. అంటే 25th లెటర్ ఏంటి మనకి వై. అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన లెటర్ ఏంటనమాట వై అనమాట. అది ఎక్కడ మనకి బి అనే ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11, 9, 12, 20. దీని కోడ్స్ రాసినట్లయితే 15, 13, 16, 24. నెక్స్ట్ 19, 17, 22, 23, 21, 24, 6. ఒకసారి ఫస్ట్ లెటర్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 11 15 అయింది అంటే +4. ఇక్కడ 15 19 అయింది అంటే +4. మళ్ళీ 19 23 అయింది అంటే +4. మరి 23కి 4 యాడ్ చేస్తే 27. మనకి 26 లెటర్స్ ఉంటాయి కాబట్టి 27 నుంచి ఆ 26 మైనస్ చేసేయండి 1. అంటే ఇక్కడ ఎంత ఉండాలి అనమాట 1 ఉండాలి. అంటే ఫస్ట్ లెటర్ ఏంటి అనమాట ఏతో స్టార్ట్ అవ్వాలి. అన్ని ఆప్షన్స్ లో ఫస్ట్ లెటర్ ఏనే ఉంది. ఇప్పుడు సెకండ్ లెటర్ చూద్దాం. ఇక్కడ 9 13 అయింది అంటే అది కూడా +4. 13 17, 17 21, 21కి 4 యాడ్ చేస్తే 25th లెటర్. 25th లెటర్ ఏంటి వై. అంటే సెకండ్ లెటర్ మనకి వై ఉండాలి. థర్డ్ ఆప్షన్ ని ఫోర్త్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేసేయచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు అన్నిట్లో కూడా మనకి థర్డ్ బి లెటరే ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఫోర్త్ లెటర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ 20, 24. నెక్స్ట్ 24 2 అయింది. మరి 24కి 4 యాడ్ చేస్తే 28. 28 లెటర్స్ ఉండవు కాబట్టి అందులోంచి 26 మైనస్ చేసేస్తాం 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2కి 4 యాడ్ చేస్తే 6 అయింది. 6కి 4 యాడ్ చేస్తే 10. అంటే లాస్ట్ లెటర్ 10th లెటర్ అనమాట. 10th లెటర్ ఏంటి మనకి జే కదా. జే అనేది ఏ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14, 21, 26, 4. వీటి కోడ్స్ రాసినట్లయితే 12, 19, 24, 2. క్వశ్చన్ మార్క్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇది 8, 15, 20, 24, 6, 13, 18, 22. ఒకసారి ఫస్ట్ లెటర్స్ చూద్దాం. ఇక్కడ -2, ఇక్కడ కూడా -2. ఇప్పుడు 12 లోంచి 2 మైనస్ చేసాం అనుకోండి 10 అవుతుంది. 10 లోంచి 2 మైనస్ చేస్తే 8 వస్తుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ లో ఫస్ట్ లెటర్ యొక్క కోడ్ ఎంత అనమాట 10 అనమాట. మనకి 10th లెటర్ ఏంటి జే కదా. కాబట్టి ఇక్కడ జే ఆప్షన్స్ లో ఫస్ట్ జే లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అన్నిటిలోని జే ఉంది. ఇప్పుడు సెకండ్ లెటర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ 21, 19 అంటే -2. ఇక్కడ 15 13 అయింది అంటే -2. కాబట్టి ఇక్కడ 19 లోంచి 2 మైనస్ చేస్తే 17. అంటే సెకండ్ లెటర్ యొక్క కోడ్ ఎంత అంటే 17. అది దేనిది క్యూది. కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ గురించి చూద్దాం. ఇక్కడ థర్డ్ లెటర్ 26, 24 అయింది అంటే ఇక్కడ కూడా -2. ఇక్కడ కూడా 20 18 అయింది కాబట్టి 24 లోంచి 2 మైనస్ చేస్తే 22. 22 అనేది ఏంటి వి. అంటే మనం దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా లాస్ట్ ది ఇక్కడ 4 -2 అయింది. 2 లోంచి 2 మైనస్ చేస్తే 0 అంటే అప్పుడు 26 అనమాట దాన్ని. ఓకే, 26 లెటర్ ఏంటి
మనకి జెట్ కదా, కాబట్టి లాస్ట్ లెటర్ ఏమవుతుంది అనమాట, జెట్ అవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10, 4, 26, 23, 14, 20, 14, 23, 4, 1, 18, 16, 8, 5. నెక్స్ట్ 26, 2, 16, 13. ఈ క్వశ్చన్ మార్క్ లో ఏదో ఉండాలో తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి +4. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి +4. ఓకే, 18 కి 4 యాడ్ చేస్తే 22, 22 కి 4 యాడ్ చేస్తే 26. సరిపోయింది కదా. 22 లెటర్ ఏంటి, వి. అంటే మనం ఈ థర్డ్ ఆప్షన్ ని ఫోర్త్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ లెటర్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి 4 ఉంది. 4 23 అయ్యింది. 23 16 అయ్యింది. అంటే 23 16 అవ్వాలంటే ఎంత మైనస్ చేయాలి మనం, 7 మైనస్ చేయాలి. మరి 4 లోంచి 7 మైనస్ చేస్తే 23 ఎలా వస్తుందో చూద్దాం. మనం 4 లోంచి 7 మైనస్ చేయలేం కాబట్టి ఈ 4 కి 26 యాడ్ చేసి అప్పుడు మైనస్ చేయండి. 26 కి 4 యాడ్ చేస్తే ఎంత, 30. 30 లోంచి 7 మైనస్ చేస్తే 23. అంటే ఇక్కడ కూడా యాక్చువల్ గా ఎంత అనమాట, -7 అనమాట. కాబట్టి ఇప్పుడు మనం 16 లోంచి 7 మైనస్ చేయాలి. 16 లోంచి 7 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఆల్ఫాబెట్స్ లో మనకి 9th లెటర్ ఏమవుతుంది అంటే ఐ కదా. అదే ఆప్షన్ లో ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. కాబట్టి మనం ఇది కరెక్ట్ ఆప్షన్ నుంచి గెస్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 19, 8, 7, 20, 21, 6, 5, 22. నెక్స్ట్ 23, 4, 3, 24. ఫస్ట్ లెటర్ చూడండి, ఇక్కడ +2. నెక్స్ట్ +2. తర్వాత ఏం చేయాలి మనం, +2 చేయాలి. ఎంత వస్తుంది, 25. 25th లెటర్ ఏంటి, వై. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో వై తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒక్కటే ఉంది. కాబట్టి మనం దీన్నే కరెక్ట్ ఆప్షన్ గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకసారి వెరిఫై చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ లెటర్ చూద్దాం. ఇక్కడ 8, 6, 4 అంటే -2 అయింది కదా. 4 లోంచి 2 మైనస్ చేస్తే సెకండ్ లెటర్ ఏంటి, బి. ఓకే, బి వచ్చింది. థర్డ్ లెటర్ 7, 5, 3 అంటే ఇక్కడ కూడా -2. 3 లోంచి 2 మైనస్ చేస్తే 1 అంటే ఏ. నెక్స్ట్ 20, 22, 24 అంటే +2. 24 కి 2 యాడ్ చేస్తే 26. 26 లెటర్ ఏంటి, జెడ్. కాబట్టి సారీ ఇక్కడ 26 ఇది జెడ్. కాబట్టి YBAZ, అది డి ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 3. నెక్స్ట్ ఇది 24, 6, 21. నెక్స్ట్ 9, 18. క్వశ్చన్ మార్క్. మీకు ఆపోజిట్ లెటర్స్ గురించి అవగాహన ఉన్నట్లయితే ఇట్లా మనం కోడ్స్ వేయాల్సిన అవసరమే లేదనమాట. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ అన్నమాట. CX, FU, IR అనేవి ఆపోజిట్ లెటర్స్. ఇక్కడ 3rd, 6th, 9th. 9 అంటే 3 3 చెప్పుని ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది కదా. 9 కి 3 యాడ్ చేస్తే ఎంత, 12 అంటే 12. 12th లెటర్ ఏంటి మనకి, L. మరి L కి ఆపోజిట్ లెటర్ మీకు తెలియదు అనుకోండి, సింపుల్ గా ఏం చేస్తారు, ఈ 12 కి 27 రావాలంటే దేన్ని యాడ్ చేయాలో చూసుకోండి. లేకపోతే 27 లోంచి 12 అంటే మైనస్ చేయండి. ఎంత వస్తుంది, 15 వస్తుంది. 15th లెటర్ ఏమవుతుంది, ఓ అవుతుంది కదంటే LO అనేది ఈ క్వశ్చన్ మార్క్ లో ఉండాల్సిన నెంబర్. అంటే మనకి ఎప్పుడైనా సరే ఆపోజిట్ లెటర్స్ యొక్క కోడ్స్ ని యాడ్ చేయండి, 27 వస్తుంది అనమాట. 6, 21, 9, 18, 12, 15 యాడ్ చేయండి, 27 వస్తుంది. కాబట్టి ఆపోజిట్ లెటర్స్ ఆ విధంగా కూడా మనం రాబట్టవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ LO అనేది ఏ ఆప్షన్ లో ఉంది, C లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5, 11, 16. నెక్స్ట్ 9, 17, 24, 11, 22, 13, 23, 6,
ఓకే, ఇక్కడ 9, ఇక్కడ 5 9 అయింది, 9 11 అయింది. అంటే ఇక్కడ మధ్యలో క్వశ్చన్ మార్క్ ఉంది కదా, కాబట్టి దీన్ని వదిలేసి దీన్ని చూడండి. 9 11 అయింది, 11 13 అయింది, అంటే ఇక్కడ +2. ఇక్కడ కూడా మనకి +2. 5 కి 2 యాడ్ చేసాం అనుకోండి 7 అవుతుంది, 7 కి 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. మనకి 7th లెటర్ ఏంటి, జీ కదా, కాబట్టి మనకి ఆప్షన్ లో జీతో లెటర్ అయిన స్టార్ట్ అయిన వాటి నుంచి మిగిలిన వాటిని ఎలిమినేట్ చేద్దాం. అంటే థర్డ్ ఆప్షన్ ని, ఫోర్త్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ 17. నెక్స్ట్ ఇక్కడ ఎంత అయింది, 20 అయింది, అంటే +3. 20 23 అయింది, అంటే ఇక్కడ +3. ఇప్పుడు మనకి 11 కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 14 అవుతుంది. 14th లెటర్ ఏంటి, ఎన్. ఎన్ అని సెకండ్ లెటర్ మనకి ఎందులో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18 17 16 19. ఇక్కడ మనకి 14 13 12 15. ఓకే, నెక్స్ట్ జే ఎంత, 10 9 8 11. ఇది 2 1 26 3. ఇక్కడ ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా 18 అంటే 16 17 18 12 13 14 8 9 10. 26 లోంచి తగ్గించితే మనకి ఏమైపోతుంది, 1 అయిపోతుంది. అంటే ఇంక్రీజ్ అయితే 26 కి 1 యాడ్ చేస్తే 27. 27th లెటర్ ఉండదు కదా, కాబట్టి అందులోంచి 26 మైనస్ చేస్తే 1 2 అట్లా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 19th లెటర్, దీన్ని బట్టి చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు ఫస్ట్ లెటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ 18 14 అయింది, అంటే -4. 14 10 అయింది, -4. మళ్ళీ దీంట్లోంచి 4 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 6. 6 లోంచి 4 మైనస్ చేస్తే 2. ఇక్కడ చూడండి రివర్స్ లో రండి, మనకి 6 నుంచి 5 4. ఇక్కడ 18 19 వచ్చింది, 10 11 2 3 అయింది, కాబట్టి 6 7 అవుతుంది. ఇప్పుడు ఈ కోడ్స్ ని బట్టి ఆల్ఫాబెట్స్ రాయండి. 6 అంటే ఎంత, ఎఫ్ ఈ డి. 7th లెటర్ ఏంటి, జి. FEDG. FEDG ఎక్కడ ఉంది మనకి, 4th ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ 1 3 5 7 2 4 6 8 4 6 8 10 5 7 9 11 1 2 4 5. అంటే ఇది గ్రూప్ ఆఫ్ లెటర్ 3 తో స్టార్ట్ అవుతుంది. థర్డ్ లెటర్ ఏంటి, సి. అన్నిటిలోని సి ఉంది. తర్వాత +2 చొప్పున ఇంక్రీజ్ అయింది కదా, ఇక్కడ 1 +2 అంటే 3 5 7 2 4 6 ఇట్లా ఉంది. దీనికి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 5 అవుతుంది. మళ్ళీ 2 యాడ్ చేస్తే 7 అవుతుంది. 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. అంటే EGI CEGI CEGI ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఈ సిరీస్ లో మనకి ఆల్ఫాబెట్స్ ని అంటే నెంబర్స్ ని మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ రాసుకున్నాం. ఇక్కడ 1 10 13 72 4 13 16 81 7 16 19 90 ఉంది. నెక్స్ట్ 10 19 22 99. ఇక్కడ ఈ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్టు 72 81 90 99 అంటే 99 చెప్పున ఇంక్రీజ్ అయితే వెళ్ళింది కదా, +9 +9. ఇప్పుడు 99 కి 9 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 108 వస్తుంది. అంటే ఆప్షన్స్ లో చివరిలో 108 ఎందులో ఉంది, సెకండ్ ఫోర్త్ లో ఉంది, కాబట్టి 1 3 ఆప్షన్స్ ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ గురించి ఆలోచిద్దాం. ఇది 1 4 అయింది, అంటే +3. 4 7 అయింది, అంటే +3. 3 10 అయింది, అంటే +3. ఇప్పుడు మనం 10 కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 13. అంటే 13th లెటర్ ఏమవుతుంది మనకి, ఎం అవుతుంది కదా. అంటే ఇక్కడ ఎం తో స్టార్ట్ అవ్వాలి. ఈ రెండు కూడా మనకి ఎంఏ ఉన్నాయి, కాబట్టి ఎం. ఇప్పుడు సెకండ్ లెటర్ 10 13 16 19 3 యాడ్ చేస్తే 22. 20 సెకండ్ లెటర్ ఏమవుతుంది, వి అవుతుంది కదా. వి అనేది ఏ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆల్ఫాబెట్స్ కోడ్స్ రాద్దాం. ఇది 7, 18 అంటే ఇక్కడ మనకి ఈ ఆల్ఫాబెట్ యొక్క కోడ్ ని పక్కన ఇచ్చారని అర్థమైపోతుంది. R యొక్క కోడ్ 18, H 8, S 19, నెక్స్ట్ I 9, T 20. కాకపోతే ఇక్కడ ఇది G 7th లెటర్, 8, 9 అంటే ఇక్కడ 10th లెటర్ ఏంటి మనకి J కదంటే J10 వస్తుంది మనకి ఆన్సర్స్ లో. J10 ఎక్కడ మనకి C లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, J10 వస్తుంది. అట్లా ఇక్కడ 18, 19, 20 అంటే 21 లెటర్. 21 లెటర్ ఏంటి U కదా, అంటే U21 మనకి C లోనే కదా J10 U21 ఉంది, కాబట్టి అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ A1Z, D4W, G7T. ఓకే, ఇటు కోడ్స్ రాద్దాం. 1, 26, నెక్స్ట్ 4, 23, 7, 20. ఇక్కడ మధ్యలో నెంబర్ చూడండి 1, 4, 7 అంటే ఇక్కడ +3, +3. 10 కి 3 యాడ్ చేస్తే 7 కి 3 యాడ్ చేస్తే 10 కదంటే మిడిల్ లో 10 ఉండాలి. 10 మనకి B లో లేదు, అలాగే C లో లేదు, కాబట్టి వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ 1, 4, 7 అంటే ఇది కూడా 3 యాడ్ అయింది, కాబట్టి ఇక్కడ 7 కి 3 యాడ్ చేస్తే 10. 10th లెటర్ ఏంటి J కదంటే J10. J10 ఎక్కడ మనకి D లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ లెటర్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి ఇవి ఆపోజిట్ లెటర్స్. 1, 26 యాడ్ చేస్తే 27, 23, 4 యాడ్ చేస్తే 27, 27 యాడ్ చేస్తే 27. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం J అనేది 10, 27 నుంచి 10 మైనస్ చేస్తే 17. 17th లెటర్ ఏంటి Q కదా, కాబట్టి J10Q అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ D4, C3 వీటి కోడ్స్ D4, C3, B2, A1, H8, G7, F6, E5. నెక్స్ట్ ఇక్కడ L12, K11, J10, I9. ఇక్కడ 4, 8, 12 అంటే ఇక్కడ 4, 4 చెప్పున ఇంక్రీజ్ అయింది కదా ఈ కోడ్. +4, +4 ఇట్లా మనకి 12 కి 4 యాడ్ చేస్తే 16. మనకి 16th లెటర్ ఏంటి P అంటే P16. తర్వాత ఇవి ఎలా ఉన్నాయి మనకి 4, 3, 2, 1 రివర్స్ ఆర్డర్ లో ఉన్నాయి కదా. 16 తర్వాత 15. 15 లెటర్ ఏంటి O కదా, O15. తర్వాత 14th లెటర్ ఏంటి N కదా, N14. దాని తర్వాత 13th లెటర్ M13. ఇది ఎక్కడుందో చూడండి P16 అంటే ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ కాదు. P16, O15, N14, M13 కాబట్టి C అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మనం ఈ రీజనింగ్ పార్ట్ లో ఈ ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. వీటిలోనే మనకి రిపీటెడ్ సిరీస్ అనే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.